హిమాలయాల మంచు శిఖరాల మధ్య ఉన్న ఒక గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతను పర్వతాల పాత కథలు, పౌరాణిక జీవుల కథలు మరియు దాచిన నిధి కథలను వినడానికి ఇష్టపడతాడు. అతని స్నేహితులు రైతులు లేదా గొర్రెల కాపరులు కావాలనుకున్నా, రవి మాత్రం ఉత్తేజకరమైన సాహసాలు చేయాలని మరియు పర్వతాలను అన్వేషించాలని కోరుకునేవాడు. ఒకరోజు గ్రామానికి సమీపంలోని ఒక గుహను అన్వేషిస్తున్నప్పుడు రవికి ఒక పురాతన గ్రంథపు చుట్ట తగిలింది. ఇది అతను ఎప్పుడూ చూసిన దానిలా కాకుండా క్లిష్టమైన చిహ్నాలు మరియు వాడిపోయిన సిరాతో కప్పబడి ఉంది. వణుకుతున్న చేతుల్లో దాన్ని పట్టుకున్నప్పుడు అతని గుండె దడదడలాడింది. ఆ రాత్రి చలిమంట వెలుగులో రవి రహస్య సందేశాన్ని అర్థం చేసుకున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, మంచు చిరుతపులి నీడ ఎక్కడ పడుతుందో మరియు డేగ ఎక్కడికి ఎగురుతుందో అక్కడ ప్రాచీనుల నిధి వేచి ఉంది. రవి ఆతృతతో మరియు నిశ్చయతతో నిధిని వెలికితీసే ప్రయాణానికి బయలుదేరాడు. రోజుల తరబడి అతను మంచుతో కూడిన గాలులను మరియు నిటారుగా ఉన్న కొండలను అధిరోహిస్తూ ప్రమాదకరమైన భూభాగాల గుండా ట్రెక్కింగ్ చేశాడు. అతను పర్వతం యొక్క చిహ్నాలు, మంచు చిరుతపులి యొక్క పాద ముద్రలు, చెట్లపై పంజా గుర్తులు మరియు లోయల గుండా ప్రతిధ్వనించే సుదూర గర్జనలను అనుసరించాడు. ఒక సాయంత్రం తెప్పపై ఉధృతమైన నదిని దాటుతున్నప్పుడు తెప్ప బోల్తా పడింది. రవి ప్రవాహంలో పడిపోయాడు. అతను నది మధ్యలో ఒక చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఆశలన్నీ పోయాయనుకున్న సమయంలో పశువుల కాపరుల గుంపు అతన్ని గుర్తించింది. వారు రవిని సురక్షితంగా రక్షించి పైకి లాగారు. ఆ రాత్రి వారు తమ ఆహారాన్ని రవితో పంచుకున్నారు మరియు అతనికి ఆశ్రయం ఇచ్చారు. మరుసటి రోజు రవి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతను పర్వతాలను అధిరోహించినప్పుడు బలమైన మంచు తుఫాను ప్రారంభమైంది. అతను ఒక చిన్న గుహలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. చలికి వణుకుతూ ప్రాణభయంతో ఉన్నాడు. అప్పుడు ఒక గంభీరమైన మంచు చిరుత కనిపించింది. దాని మెరుస్తున్న కళ్ళు చీకటిని చీల్చాయి. రవి స్తంభించిపోయాడు. కాని చిరుతపులి అతనిని గడ్డకట్టే గాలి నుండి రక్షించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రవి చాలా వారాల పాటు ప్రయాణించాడు. అతనికి దారి చూపుతున్నట్లుగా పైన ఎత్తులో ఈగల్స్ వృత్తాకారంగా ఎగురుతున్నాయి. అతను చివరకు పొడవైన పాత దేవదారు చెట్లతో దాచిన లోయను కనుగొన్నాడు. జలపాతం వెనుక గంభీరమైన మంచు చిరుతపులి కాపలాగా ఒక గుహ ఉంది. దాని కళ్ళు మసక వెలుతురులో మెరుస్తున్నాయి. తనను కాపాడిన చిరుతపులి దయను గుర్తు చేసుకున్న రవి తాను తెచ్చిన ఎండు మాంసం ముక్కను దానికి అందించాడు. చిరుతపులి ఆశ్చర్యపోయి ఆహారాన్ని అంగీకరించి రవిని గుహలోకి అనుమతించింది. లోపల రవి బంగారు నాణేలు, పురాతన గ్రంథాలతో కూడిన సంపదను కనుగొన్నాడు. మరియు ఒక చిన్న చెక్క వేణువు ఆ గ్రంథాల క్రింద దాగి ఉంది. రవి దాన్ని తీసుకుని ఒక ట్యూన్ ప్లే చేశాడు. మంచు చిరుత సంగీతానికి మెల్లిగా ఊగింది. దాని కళ్ళు శాంతితో నిండిపోయాయి. గుహ గుండా పెద్ద శబ్దం ప్రతిధ్వనించింది మరియు జలపాతం వెనుక ఒక రహస్య మార్గం వెల్లడైంది. దాని మధ్యలో మంచు పీఠంపై అద్భుతమైన వజ్రం ఉంది. దాని ప్రకాశం రవిని ఆకర్షించింది మరియు అతని హృదయం ఉద్వేగంతో పరుగెత్తింది. కానీ అతను నిజమైన నిధి, సంపద కాదు, తాను నేర్చుకున్న పాఠాలు అని మరియు అవి వారి జీవితాలను మార్చగలవని గ్రహించాడు. దృఢ నిశ్చయంతో రవి వజ్రాన్ని తాకకుండా వదిలేసి పురాతన గ్రంథాలతో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రంథాల జ్ఞానాన్ని ఉపయోగించి అతను గ్రామస్తులకు కొత్త వ్యవసాయ పద్ధతులను, గృహాలను నిర్మించడంలో సహాయం చేశాడు మరియు పిల్లలకు ఒక పాఠశాలను కూడా ప్రారంభించాడు. రవి నిస్వార్థతకు కృతజ్ఞతలతో గ్రామస్తులు అతన్ని రవి ది వైజ్ అని పిలిచారు. అతని కథ పర్వతాలలో ఒక పురాణంగా మారింది మరియు ఇతరులకు సహాయం చేయడంలోనే గొప్ప నిధి ఉందని అతను నిరూపించాడు.